సకల దేవతా స్వరూపం గోమాత. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే ప్రత్యక్ష దైవం గోమాత. అలాంటి గోమాతను హింసించి చిత్రహింసలు పెట్టి చంపి హిందువుల కళ్ళ ముందే బహిరంగంగా గోమాంసాన్ని అమ్ముతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతిని చట్టాన్ని చేతిలోకి తీసుకోకముందే ఈ ప్రభుత్వం గో చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నాం. మొఘళ్ళు, నిజాములు, రజాకారులు, బ్రిటిషులు మోసం చేసి మన భారతదేశాన్ని చెరపట్టి మతం మారతారా చస్తారా అని అడిగితే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మతం మారే సమస్యే లేదన్న హైందవ సనాతన ధర్మాన్ని పాటించే సోదరులను చిత్రహింసలు పెట్టారు. వేదాలు చదువుకున్న వారి చేత ఎన్నో చేయకూడని పనులు చేపించారు. ఆరాధ్య దైవంగా పూజించే గోమాతను కూడా కోపించారు. అప్పుడు ఆ దుర్మార్గులు చేసిన దుర్మార్గపు చర్య వల్ల ఇప్పటికీ అంటరానితనం అనే పేరిట అన్నదమ్ములమైన మనం విడిపోయి కొట్లాడుకుంటున్నాం. ఇక కోల్పోయింది చాలు, వెనకబడింది చాలు. ఇప్పటికైనా మేలుకుందాం, మన చరిత్ర ఏంటో తెలుసుకుందాం, కలిసి పోరాడదాం. మన హైందవ సనాతన ధర్మం జోలికి ఎవడొచ్చినా సరే ఎదురు నిలబడదాం, ఎదురు తిరుగుదాం. మన హైందవ సనాతన ధర్మంలో ఆరాధ్య దైవంగా పూజించే మన గోమాతను రక్షించుకుందాం. 1977 గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చేసేంత వరకు పోరాడుదాం. అక్రమాలలో ఉన్న గోచర భూములను విడిపించుకునేంత వరకు పోరాడుదాం. ప్రతి జిల్లాలో కనీసం 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వమే గోశాలలు నిర్వహించేంత వరకు పోరాడుదాం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రతి దేవాలయంలో గోవులను పెంచేంత వరకు పోరాడుదాం. చట్టవిరుద్ధంగా నడుస్తున్న గోవధశాలను శాశ్వతంగా మూసేంత వరకు పోరాడుదాం. సకల దేవతా స్వరూపమైన గోమాతను, హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు పోరాడుదాం. జై గోమాత, జై జై గోమాత, భారత్ మాతా కీ జై.